హలో గైస్, ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ వార్ టూ నుంచి పర్టిక్యులర్గా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రెండు బిగ్గెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చేసినాయి. సో ఆ అప్డేట్స్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోని ఎవరైనా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ చూస్తుంటే వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని ఒక చిన్న లైక్ చేయండి. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం అప్డేట్స్లోకి వెళ్తే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ వార్ 2 నుంచి అంతలా ఎదురు చూస్తున్నటువంటి రెండు బిగ్గెస్ట్ అప్డేట్స్ ఏమంటాయి? ఒకటి ట్రైలర్, రెండు ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారు ఇద్దరు కలిపి డ్యాన్స్ చేస్తుంటే చూడాలని ఉన్నటువంటి ఒక సాంగ్. సో ఈ రెండే కదా. సో ఈ రెండింటికి సంబంధించినటువంటి డేట్స్ అయితే వచ్చేసినాయి అనమాట. సో అందులో మొదటిగా ట్రైలర్ డేట్ చెప్పే ముందు మొదటిగా ట్రైలర్ అని ఎందుకన్నానంటే ఆల్రెడీ వార్ 2 నుంచి టీజర్ అనేది రిలీజ్ అయింది. టీజర్ బాగానే ఉంది. అందులో ఎన్టీఆర్ గారి లుక్స్ కూడా స్లిమ్గా చాలా బాగున్నాయి. సో ఎన్టీఆర్ గారిని పవర్ఫుల్ రోల్లో చూపించారు, యాక్షన్ సీన్స్లో కూడా బాగానే చూపించారు. అయినప్పటికీ కూడా ఎక్కడో ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్లో చిన్న వెలితి, మా హీరోని మా అంచనాలకు తగ్గట్టు చూపించలేదు, ఎక్కడో కొంచెం తగ్గించారు అన్నట్టుగా వాళ్ళ భావన అయితే ఉంది. కాబట్టి వాళ్ళ అంచనాలన్నీ ట్రైలర్ మీదే, అంటే ఎన్టీఆర్ గారిని కొంచెం హైప్ చేసి చూపిస్తారని. సో వాళ్ళ అంచనాలన్నీ ట్రైలర్ మీద ఎంతగానో ఉన్నాయన్నమాట. సో ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మీరు ఎవరైతే మీ హీరోని ఒక రేంజ్లో ట్రైలర్లో చూపిస్తారని మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో మీ అంచనాలకు ఒక మెట్టు ఎక్కువే ఉంటుంది ట్రైలర్. సో ఎందుకు ఎక్కువ ఉంటుందని నేను ఇంత పర్ఫెక్ట్గా చెప్తున్నానంటే దానికి ఒక బలమైన కారణం ఉందన్నమాట. సో ఆ కారణం ఏంటంటే అదేంటంటే ఆగస్టు 14కి వార్ 2తో పాటు రిలీజ్ అవుతున్నటువంటి కూలీ మూవీ. సో ఎందుకంటే ఇప్పుడు ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీస్లో ఈ రెండు ఉన్నాయి, ఏది కూలీ అండ్ వార్ 2. అయినప్పటికీ కూడా ఎక్కువగా అంటే ఒక మెట్టు ఎక్కువ ఏది ఉందంటే వార్ 2 అనే చెప్పాలి. పర్టికులర్గా సౌత్లో ఇప్పుడు కూలీ మూవీ అనేది డైరెక్ట్గా సౌత్ మూవీ, వార్ 2 అనేది నార్త్ మూవీ, అంటే డైరెక్ట్గా సౌత్ మూవీ కాదు. అయినప్పటికీ కూడా సౌత్లో ఏ మూవీకి ఎక్కువగా జనాలు ఎదురు చూస్తున్నారు, ఏ మూవీకి హైప్ ఎక్కువ ఉందంటే ఒక మెట్టు ఏది ఎక్కువ ఉందంటే వార్ 2నే, బికాజ్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్ గారు. సో ఇది స్ట్రైట్గా సౌత్ మూవీ అయినప్పటికీ కూడా దీనికి అంటే వార్ 2కి ఎక్కువ హైప్ ఉండడానికి ఎన్టీఆర్ గారు కారణం. కాబట్టి ఇప్పుడు ఈ ట్రైలర్ కట్లో ఎన్టీఆర్ గారిని ఎక్కడైనా డౌన్ చేస్తే, అంటే ఎన్టీఆర్ గారిని ఎక్కడైనా హైప్ చేయకుండా డౌన్ చేసి చూపిస్తే ఈ కూలీ మూవీ అనేది మళ్ళీ హైప్ అయ్యే అవకాశం ఉంది. ఏదైతే కూలీ మూవీ మీద వార్ 2 అనేది ఒక మెట్టు ఏదైతే ఎక్కువ ఉందో దీన్ని అలాగే మెయింటైన్ చేసుకుంటూ సినిమా రిలీజ్ అయ్యే వరకు మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలంటే ఈ ట్రైలర్ కట్లో ఎన్టీఆర్ గారిని ఎక్కడ తక్కువ చేయకూడదు. రెండోది ఏంటంటే సౌత్ ఫ్యాన్స్ అనమాట. ఇది ఇప్పుడు నాట్ ఓన్లీ నార్త్ మూవీ ఏంటి, ఆల్సో సౌత్ ఆర్ నార్త్ మూవీ అనమాట. ఎందుకంటే అటు హృతిక్ రోషన్ గారు ఉన్నప్పటికీ అది నార్త్ మూవీ అయినప్పటికీ కూడా ఇక్కడ సౌత్లో కలెక్షన్స్ రావాలి అంటే సో ఎన్టీఆర్ గారి మీద బేస్ అయి ఉంది కాబట్టి సో సౌత్ ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ట్రైలర్ కట్లో ఖచ్చితంగా ఎన్టీఆర్ గారిని హైప్ చేయాలి. సో ఈ రెండు రీజన్స్ అనమాట. పర్టికులర్గా ఇందాక నేను చెప్పినటువంటి కూలీ మూవీ కాబట్టి మీ అంచనాలకి తగ్గట్టు ట్రైలర్ అయితే ఉంటుంది, మీ అంచనాలకు ఒక మెట్టు ఎక్కువ అయితే ఉంటుందన్నమాట. మరి ట్రైలర్ డేట్ ఎప్పుడు అంటే ఈ జూలై నెల 21 అంటే మండే, ఈ జూలై నెల 21 మండే ఈ మూవీ ట్రైలర్ అనేది రిలీజ్ అయిపోతుందని చెప్పేసి బాలీవుడ్ నుంచి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. సో ఈ ట్రైలర్ అనేది 99.9% అనేది ఈ ట్రైలర్ అనేది 21కి అంటే మండే రాబోతుంది. ఒకవేళ ఏదైనా తప్పితే 21 అనేది తప్పితే 22 అనేది ఈ ట్రైలర్ అనేది రాబోతుంది. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ గెట్ రెడీ, మీ అంచనాలకు ఏమాత్రం తగ్గదు సో ఈ ట్రైలర్ అనేది. సో సెకండ్ అప్డేట్ ఏంటంటే సాంగ్ అనమాట. సో అట్నుంచి హృతిక్ రోషన్ గారు టాప్ డ్యాన్సర్, ఇట్నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారు టాప్ డ్యాన్సర్. ఇద్దరు టాప్ డ్యాన్సర్స్ ఒకే స్క్రీన్ మీద అలా డ్యాన్స్ చేస్తుంటే చూడాలని సో నాట్ ఓన్లీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆల్సో ఇండియా ఫ్యాన్స్ అనమాట. సో ఇండియా మొత్తం కూడా ఎదురు చూస్తుంది అనమాట, ఇద్దరు టాప్ డాన్సర్స్ డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలని. సో ఈ సాంగ్కి సంబంధించినటువంటి అప్డేట్ కూడా వచ్చేసింది. సో అదేంటంటే ఈ మూవీ అనేది ఆగస్ట్ 14కి రిలీజ్ అవుతుంది. సో దానికి 4 రోజుల ముందు అంటే ఆగస్ట్ 8కి సో హృతిక్ రోషన్ గారు అండ్ ఎన్టీఆర్ గారు కలిపి ఒకే స్క్రీన్ మీద డ్యాన్స్ చేస్తున్నటువంటి సాంగ్ అయితే రిలీజ్ అయిపోతున్నట్టు బాలీవుడ్ నుంచి ఇది కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇదనమాట వార్ 2కి సంబంధించినటువంటి ట్రైలర్ అండ్ సాంగ్కి సంబంధించినటువంటి అప్డేట్ అనమాట. సో ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ గెట్ రెడీ, మీ అంచనాలకి ఏమాత్రం తగ్గదనమాట. దాంతోపాటు కూలీ మూవీ నుంచి ఒక చిన్న అప్డేట్ ఉంది. అదేంటంటే కూలీ మూవీ టీం ఏదైతే ఉందో వీళ్ళు ఏం చేస్తున్నారంటే సినిమా ముందు ట్రైలర్ అనేది రిలీజ్ చేయకుండా డైరెక్ట్గా సినిమా అనేది రిలీజ్ చేద్దామని చూస్తున్నారు. సో దానికి కారణం ఏంటంటే వార్ 2 మూవీని, దానికి కారణం కూడా ఎందుకంటే ఇది వార్ 2 అంత కాకపోయినా మోస్ట్ అవైటెడ్ మూవీలో ఈ కూలీ మూవీ కూడా ఆ లిస్ట్లో ఉందన్నమాట. దానికి కారణం ఏంటంటే ఆ లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఈ మూవీ కూడా దాంట్లో భాగం కావడంతో దీనికి హైప్ అనేది అమాంతంగా పెరిగిపోయింది. సో ఈ హైప్ అనేది ఉంది కాబట్టి ఈ హైప్ అనేది ఏమాత్రం తగ్గకూడదు. అంటే తగ్గకూడదని ఎందుకంటానంటే ఇప్పుడు వీళ్ళు ట్రైలర్ రిలీజ్ చేసి ఆ ట్రైలర్ ఏదన్నా మైనస్ కొడితే, అసలే వార్ 2 కంటే ఒక మెట్టు కింద ఉంది, ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేసి ఈ ట్రైలర్ ఏదన్నా మైనస్ కొడితే ఇంకా డౌన్ అయిపోద్దాం. ఆల్రెడీ
జనాల్లో ఒక అంచనాలు ఉన్నాయి. ఎల్సీయూ అనే భాగంలో ఉంది కాబట్టి ఒక అంచనాలు ఉన్నాయి. దాంతోపాటు రజనీకాంత్ గారు, అక్కడి నుంచి ఏమో అమీర్ ఖాన్ గారు, కింగ్ నాగార్జున గారు, సో వీళ్ళందరూ ఉన్నారు. దాంతోపాటు ఎల్సీయూలో భాగం. ఒక హైప్ అనేది ఉంది కదా, ఆ హైప్ అనేది ఏమాత్రం తగ్గించకుండా దీన్ని అలాగే మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలంటే ట్రైలర్ అనేది రిలీజ్ చేయకూడదు. ఎందుకంటే ట్రైలర్ రిలీజ్ చేసి దాంట్లో మైనస్ కొడితే ఉన్న హైప్ తగ్గిపోద్ది. ఆల్రెడీ హైప్ ఉంది కాబట్టి ట్రైలర్ రిలీజ్ చేయకుండా అలాగే తీసుకెళ్ళిపోదాం అని చెప్పేసి వీళ్ళు చేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఒక పక్క నుంచి మరి వార్ 2 అనేది ఒక మెట్టు ఎక్కువ ఉంది కాబట్టి ఏమాత్రం మైనస్ అయినా మళ్ళీ వార్ 2 ఇంకా ప్లస్ అయిపోతే ఇది ఇంకా డౌన్ అయిపోయింది. సో అలా అని చెప్పి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సో ఇదనమాట వార్ 2కి అండ్ కూలీ మూవీకి సంబంధించినటువంటి అప్డేట్స్. మీలో ఎంతమంది వార్ 2 మూవీ కోసం ఎదురు చూస్తున్నారు అండ్ అలాగే మీలో ఎంతమంది కూలీ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి కంటెంట్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.